నమస్తే, వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులతో అవగాహన కార్యక్రమం. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో మంగళవారం విత్తనాలు కొనుగోలు విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ వ్యవసాయదారులతో మాట్లాడుతూ, ప్రస్తుత వానాకాలం పంటల సాగుకు అవసరమైన విత్తనాలు కొనుగోలు విషయంలో రైతు సోదరులు సరైన అవగాహన కలిగి ఉండాలి అని, తద్వారా భవిష్యత్తులో జరిగే పంట నష్టాలకు తగిన పరిహారాన్ని పొందవచ్చని తెలియజేశారు. మరియు రైతులు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, గ్రామాల్లో రాత్రికి రాత్రి వచ్చి విక్రయించే నకిలీ విక్రయదారులు నుండి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదని, BC3 పేరుతో చాలామంది అవుతున్న HT పత్తి విత్తనాలకు GAC అనుమతి లేనందున ఈ రకం విత్తనాలను కొనడం, అమ్మడం మరియు సాగు చేయడం నేరమని, నిర్ణీత ఫార్మాట్ లో ఉన్న బిల్లు, రసీదు అనగా దుకాణదారుని అడ్రస్, పేరు, సీడ్ లైసెన్స్ నెంబరు, GST నెంబరు మొదలగునవి ఉన్న రసీదును మాత్రమే రసీదుగా అంగీకరించాలని, కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని, రసీదుపై విత్తన కంపెనీ పేరు, విత్తన రకం పేరు, లాట్ నెంబర్, గడువు తేదీ మరియు డీలర్ సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, లాజుగా ఉన్న సంచులు మరియు పగిలిన ప్యాకెట్ల డబ్బాల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదని, గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనరాదని, కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా అని సరిచూసుకోవాలి మరియు విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని బిల్లులో ఉన్న వివరాలతో సరిచూసుకోవాలని, BT కాటన్ విత్తన ప్యాకెట్లపై GEAC అప్రూవల్ నెంబర్, తేదీ మరియు సదరన్ జోన్ అనగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయుటకు అనువైనదో కాదో విత్తన ప్యాకెట్ పై ఉన్న సమాచారంలో సరిచూసుకోవాలని, విత్తన ప్యాకెట్ను, బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవడం, తద్వారా జన్యు స్వచ్ఛత లోపాల వల్ల లేదా మొలక శాతం తక్కువైనప్పుడు తగిన పరిహారం కోరే హక్కు రైతులకు ఉంటుందని రైతులకు తెలియజేశారు. ఇటీ అవగాహన కార్యక్రమంలో ADA వీణా, MAO భాస్కర్, AEO ప్రవీణ్ మరియు రైతు సోదరులు పాల్గొన్నారు. సోయాబీన్ కానీ పత్తి కానీ విత్తనాలు ఈ టైంలోనే కొనుక్కోవాలి. ఇంకా 4 రోజులు అయితే ఫస్ట్ వచ్చిన విత్తనాలు ఒక రకం ఉంటాయి, మళ్ళీ మధ్యలో వచ్చినవి ఒక రకం ఉంటాయి, లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతాయంటే మిగిలిపోయినాయి తగిలిపోయినాయి వస్తాయి. దయచేసి ఏ విత్తనం కొనుక్కున్నా మరి లాస్ట్ ఇవాళ దున్నుతున్నాము, చేనులో ఇవాళ విత్తనం వేస్తున్నాం అనగానే కూలెక్కర్ దగ్గరకు లేకపోతే గౌడ్ దగ్గరకు పోయి తెచ్చుకునే ప్రాసెస్ కాకుండా, మీకున్న టైంలో ఒక 10 నిమిషాలు మీ ఏవో గారి దగ్గర కూర్చొని మీ నేలకి ఏ పత్తి విత్తనం సరిపోతుంది అంటే, ఇసుక నేలలు అయితే అంటే నీళ్లు పట్టని నేలలు అయితే ఒక రకం పత్తి విత్తనం తెచ్చుకోవాలి, నీళ్ళు బాగా ఆగేదైతే ఒక రకం పత్తి విత్తనం తెచ్చుకోవాలి. అందరికీ ఒక రకం పనికిరాదు. సో మీరు మీ ఏవో గారి దగ్గర కానీ మీ ప్రవీణ్ దగ్గర కానీ కూర్చొని, మరి మా నేల ఇట్లాంటిది, మా నేలకి ఏ విత్తనం సరిపోతుంది, పత్తి కానీ సోయా కానీ ఏ విత్తనం సరిపోతుంది అని డిస్కస్ చేసుకొని ఆలోచన చేసుకొని పోయి తెచ్చుకోవాలి. అంతేగాని వర్షం పడంగానే ఆడికి పోవాలా, గౌడి దగ్గర ఏది ఉంటే తెచ్చుకోవడం అనేటువంటి ప్రాసెస్ కరెక్ట్ కాదు. ఎట్లాగో డబ్బులు పెడుతున్నాం, ముందు తెచ్చుకోవడం మంచిది కదా, జాగ్రత్తగా ఆలోచన చేసి తెచ్చుకుంటాం మంచిది కదా. ఆ టైంకి ఆలోచన లేకుండా టక్కన పోవడం తెచ్చుకోవడం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు, ఫస్ట్ పాయింట్. సో సోయాబీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సోయాబీన్లో కానీ పత్తిలో కానీ మంచి వెరైటీస్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి. మీరు మీ అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడి తెచ్చుకోండి. రెండో మాట ఏంటి అని అంటే, ఎవరి దగ్గర విత్తనం తెచ్చుకున్నా కూడా ఖచ్చితంగా రసీదు, ఈ బిల్లు ఉంటుంది కదా, ఈ బిల్లు లేకుండా మాత్రం ఎక్కడ విత్తనం తేవద్దు. ఎవరన్నా కానీ షాపులు, మన షాపులే ఉంటాయి, బిల్లు మళ్ళీ ఇస్తా అంటే కుదరదు. బిల్లు తీసుకోవాలా, ప్యాకెట్ తీసుకోవాలా, బిల్లు మీద లాట్ నెంబర్ రాయాలా. అంటే మన ప్యాకెట్ మీద ఇట్లా లాట్ నెంబర్ అని రాసి ఉంటుంది, అర్థమైందా? ఈ లాట్ నెంబర్ ఖచ్చితంగా ఈ బిల్లు మీద ఉండాలి. మనం ఈ ప్యాకెట్, ఈ బిల్లు, ప్యాకెట్ విత్తనం వేసేటప్పుడు తీసేస్తాం కదా, ఈ ప్యాకెట్ బిల్లు చివరి దాకా మన దగ్గర దాచిపెట్టుకోవాలి. సో ఇది మనసులో పెట్టుకోండి. నేను ఫస్ట్ చెప్తున్నది ఏంటి అని అంటే, వర్షం పడంగానే నేల రెడీ కాగానే హర్రీ పోయి విత్తనం తెచ్చుకోవద్దు. మీకు మంచి టైం ఉంది, ఒక పూట, ఒక గంట, అరగంట ప్రవీణ్ దగ్గరనో మా భాస్కర్ గారి దగ్గరనో కూర్చొని ఆలోచన చేసుకొని మీ నేలకి ఏది సరిపోతే ఆ వెరైటీ తెచ్చుకోండి. తీసుకునేటప్పుడు ఈ బిల్లు, ఈ ప్యాకెట్ మీద ఉన్నటువంటి లాట్ నెంబరు, మీ సంతకము, డీలర్ సంతకము అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడెక్కడన్నా లూజ్ ప్యాకెట్లు అమ్ముతున్నారా? రాత్రికి రాత్రి చేసి తీసుకొని ఒకప్పుడు 4 ఏళ్ల కింద బాసరాలు వచ్చి ఆంధ్ర వాళ్ళు ఇస్తుంటుండ్రి. అది అస్సలు చేయొద్దు పని. ఆ
కానీ నాకు కానీ ఏడీఏ గారు ఉంటారు, ఏడీఏ గారు కానీ ఎవరికైనా కానీ ఫోన్ చేసి చెప్పండి. ఇవే 4 ముచ్చట్లు.